హాయ్ అన్న. హాయ్. సో రేణుదేశాయ్ గారు మొన్న డాగ్స్ గురించి ఎన్జిఓస్ గురించి మాట్లాడింది కదా. డాగ్స్ గురించి అనగానే డాగ్స్ వల్ల ఏది కూడా మనకి లాస్ లేదు, అంతా కూడా సేఫ్టీ ఉంది అని చెప్పింది కదా. దానిపైన మీ అభిప్రాయం? డాగ్స్ వల్ల యూజే లేదు. డాగ్స్ ఉండి ఏం లాభము? అందరిని ఏమైనా సామాన్యాన్ని కరిచిందనుకో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. సో డాగ్స్ అనేది దాని గురించి ఆలోచించి వేస్ట్ నా ఉద్దేశం ప్రకారం. అంటే డాగ్స్ ఎక్కువైపోయాయి అని ఒక ఇట్లనే రిపోర్టర్ అడగంగా ఆమె చెప్పింది ఇదంతా కూడా కరప్షన్ వల్లనే జరిగింది, వాటికి ఇంజెక్షన్ సరిగా లేక ఇవి ఇలా ఎక్కువైపోయాయి అని కూడా రేణుదేశాయ్ గారు చెప్పడం జరిగింది కదా. దాన్ని మరి మీరు ఏమంటారు? డాగ్స్ అనేది వ్యాక్సినేషన్ డాగ్స్ అనేది ఒక సర్టెన్ ఏరియాలో పెట్టి వాళ్ళు చూసుకోవాలి. రోడ్డు పైన వదిలేసి ఇప్పుడు చిన్న పిల్లల్ని కరుస్తుంది, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అలానే డాగ్స్ అనేది ఒక సేఫ్టీ ఏరియాలో పెడితే బాగుంటది. అంతేగాని రోడ్డు పైన వదిలేసి దానికోసం ప్రొటెస్ట్ చేసి వాళ్ళంతా వేస్ట్. అది అంటే నేను రాత్రి ఒక్కదాన్ని వెళ్ళినా గానీ 10 డాగ్స్ నా వెనకాల ఉన్న ఒక్క డాగ్ నన్ను కరవలేదు అంటే నేను వాటితో ప్రేమగా ఉంటున్నా, మరి మిమ్మల్ని ఎందుకు కరుస్తున్నాయి అని కూడా చెప్తుంది కదా. అంటే డాగ్స్ కి టైం కి అన్నం దొరికితే అదేం కాదు, దానికి అన్నం దొరకదు, అది పిచ్చి పిచ్చి లేసి అప్పుడు కరుస్తుంది. అంటే ఒక మనిషికి తెలుసా దానికి ఆకలిస్తుందా లేదా అని? చూసి చెప్పలేము కదా అట్లా అని. తను ఇంకొక మాట కూడా చెప్పింది కదా, ఒకవేళ మీకు డాగ్స్ వల్ల ఏమైనా అయితే అక్కడ నాకు ఇన్ఫార్మ్ చేయండి, నా టీం వస్తుంది లేదా నేనే వస్తాను, దానికి సొల్యూషన్ చెప్తాను అని అంటుంది కదా. మరి ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతాడు కుక్క కరిచి, చిన్న పిల్లోడు, అప్పుడు వచ్చి ఏం చెప్తుంది చచ్చిపోయిన మనిషికి? జరగక ముందే వ్యాక్సినేషన్ అట్లా ఏమైనా వేస్తే ప్రాబ్లం కాకుండా ఉంటది. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏం చేస్తారు? అంటే మనుషుల వల్ల డాగ్స్ కి సురక్షితంగా ఉండలేకపోతున్నాయి, సేఫ్టీ లేదు అని కూడా చెప్తుంది కదా. డాగ్స్ సేఫ్టీ కాదు అసలుకి. పంచుకుంటారు కదా, అవే మన జంగల్ ఇచ్చి పెట్టేస్తారు. ఒక్కొక్కటి పిల్లలు చేసి మనుషులను కరుస్తున్నాయి. ఆ మందు లేదు, మసూదులు లేవు, ఏం లేవు. అంటే కరప్షన్ జరుగుతుంది వీటికి ఇచ్చే ఇంజెక్షన్స్ లో అని కూడా ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా రేణుదేశాయ్. మరి దాని గురించి ఊళ్ళో అయితే మొత్తం డజన్ల కూడా తిరుగుతా ఉన్నాయి. చూసిన వాళ్ళు లేదు, చెత్త చెదారం అంతా. నా వెనకాల 10 కుక్కలు ఉన్నా గానీ నన్ను ఎప్పుడు కలవలేదు, అవి ఎందుకు అంటే వాటికి ఉన్న విశ్వాసం అని కూడా చెప్తుంది కదా. మరి వాటి ఏమన్నప్పుడు లేవు, ఏదైనా వస్తే కరుస్తూనే ఉంటాం. 10 కుక్కలు ఎంబడే వచ్చి కరుస్తూనే ఉంటాయి అవి. అంటే అసలు కుక్కల వల్ల సురక్షితం ఉందంటారా? సేఫ్టీ సాదుకుంటే సేఫ్టీ ఉంటది, వీధి కుక్కలకి సేఫ్టీ ఉంటది కదా. అంటే ఇప్పుడు కుక్కలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి కదా. మరి ఆమె ఇంకొకటి కూడా చెప్పింది, ఇన్ కేస్ మీకు ఎక్కడైనా కుక్క కరిస్తే చెప్పండి, నాకు నా టీం కానీ నేను కానీ వచ్చి మేము సహాయం చేస్తామని కూడా చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. గల్లీకి రమ్మంటే ఎవరు వస్తారు? తిరుగుతుంటే చేస్తుంటే మనసులో వ్యాన్ తిరగాలి, అప్పుడు దానికి సేఫ్టీ ఉంటది. అంటే కుక్కల్ని చంపేయడం నేరం కింద భావిస్తుంది అన్నట్టుగా ఆమె మాట్లాడలో తెలుస్తుంది కదా. నేరం అంటే అన్నిటి మనిషి అన్నప్పుడు మనుషులను చంపుతారు, కుక్కలను చంపుతారు, తప్పేస్తుంది. వాటికి ఇప్పుడు సొల్యూషన్ కావాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ముందు మందులు తీయాలమ్మా. చిన్న చిన్న పిల్లలను కరుస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు తీసుకుపోయి కరుచుకొని పొదలు వేసుకొని తింటున్నాయి. అంటే ఇప్పుడు కుక్కలు పెంచుకునే కుక్కలు కానీ ఇప్పుడు వీధి కుక్కలు కూడా పెంచుకోవచ్చు కదా అని కూడా ఇంకొకటి కూడా వినిపిస్తూ ఉంటుంది కదా మనకి. మరి వీధి కుక్కల్ని పెంచుకోవడానికి ఎందుకు అందరు ఇష్టపడరు, ఓన్లీ కొన్ని మోడర్న్ కుక్కల్ని పెంచుకోవడానికి ఇష్టపడతారు? మంచి కుక్కలు పెంచుకుంటారు, ఇంటికాడ సేఫ్టీ ఉంటుంది. అది ఎవరు వచ్చినా బంగారం ఉన్నా ఎండి ఉన్నా గానీ అది సేఫ్టీ ఉంటది, ఎక్కడ పోయినా సేఫ్టీ ఉంటది. ఇప్పుడు జంగిల్ కుక్కలు మెచ్చుకుంటాం, లాభం ఏమున్నది? అది కరుస్తుంటాయి, ఎన్నో నీకు గడిచా నాకు గడిచా అక్కడ ఏరిలేస్తుంది. వీటికి డాగ్స్ అనేవి సేఫ్టీ అంటారా? అంటే ఏదైతే మనకి స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో వాటి వల్ల సేఫ్టీ ఉంది అని అంటారా? లేదండి, స్ట్రీట్ డాగ్స్ వల్ల ఏం సేఫ్టీ ఉంది? అంటే రేణుదేశాయ్ గారు దాని గురించి స్పందించారు కదా, వాటి వల్ల చాలా సేఫ్టీ ఉంది, వాటికి ఇచ్చే ఇంజెక్షన్స్ లో కరప్షన్ జరగడం వల్ల అవి అలా ఉన్నాయి, పెరిగిపోతున్నాయి అని చెప్పడం జరిగింది కదా. దానిపైన మీ అభిప్రాయం? స్ట్రీట్ డాగ్స్ ఎవరు ఇంజెక్షన్ ఇస్తారండి? స్ట్రీట్ డాగ్స్ ఎవరు ఇంజెక్షన్ ఇయ్యారు? ఇవ్వాలి, కానీ ఎన్ని స్ట్రీట్స్ కి ఎన్ని డాగ్స్ కి ఇస్తారు? అది పాసిబుల్ కాదు, అది వదిలేయండి. స్ట్రీట్ డాగ్స్ అయితే మంచిది కాదు. కానీ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, ఇన్ కేస్ మీకు స్ట్రీట్ డాగ్స్ ఏదైనా కరిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి, నా టీం కానీ లేదా నేను కానీ వచ్చి మీకు సర్వీస్ అందిస్తాము, మీకు సహాయం చేస్తాము అని చెప్పింది కదా. మరి దానిపైన ఇప్పుడు అదే పని చేసుకుంటా ఉన్నాం. ఇంకా మా వీధిలో కుక్కలు ఉన్నాయి, రేణుదేశాయ్ గారు అని చెప్పుకుంటా. ఎవరి పనులు వాళ్ళకుంటే అమ్మ, కుక్కల గురించి ఎవరు పట్టించుకుంటారు? మిడ్ నైట్ వస్తారు, నైట్ వస్తా, నేనే ఆఫీస్ నుండి నైట్ వస్తా, మా వీధి కుక్కలే నాకు మరుగుతా ఉంటాయి.
వేస్ట్ ఆ కుక్కలు అయితే తీసేయాలి వీధి అంటే కుక్కలు. చాలా మంది స్ట్రీట్ డాగ్స్ ని పెంచుకోకుండా ఇలా మోడర్న్ డాగ్స్ ని పెంచుకోవడం కూడా చాలా ఎక్కువ అయిపోయింది కదా. అదే స్ట్రీట్ డాగ్స్ ని పెంచుకొని ఉంటే ఇలాంటి సమస్యలు ఉండవని కూడా చెప్తుంది కదా. మరి దానిపైన అది డాగ్స్ పెంచే వాళ్ళని అడగండి. డాగ్స్ ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళు పెట్ డాగ్స్ తెచ్చుకునే బదులు మంచి డాగ్స్ ఆల్సియన్ డాగ్స్ తెచ్చే బదులు స్ట్రీట్ డాగ్స్ తెచ్చుకుపోయి సాదుకోండి అనండి. డాగ్స్ అయితే స్ట్రీట్లలో ఉండడం రాత్రిలలో వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు ఇబ్బంది అది. అంటే ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ పెరిగిపోవడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి? ఇంకా అదైతే నాకు కూడా తెలియదండి. సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంది అంటే ఏం చెప్తారు? దానికి ఏం సొల్యూషన్ ఉంటుందండి, ఇంకా తగ్గియాలి వాటిని అంత. ఇప్పుడైతే మనకు ఒక వీడియో అయితే బాగా హల్చల్ చేస్తుంది. అసలు స్ట్రీట్ డాగ్స్ వల్ల సేఫ్టీ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? సేఫ్టీ లేదు మేడం, కుక్కల గురించి సేఫ్టీ లేదు. అసలు మనుషులను చంపుతేనే అడగట్లేదు, ఆ కుక్కలను చంపితే అడగడం ఎక్కువ అయిపోయింది. మనుషులను చంపితేనే రేపులు చేస్తున్నారు, చంపుతున్నారు, వాళ్ళను వీళ్ళను అంతా చేస్తున్నా అడగడం లేదు. పిల్లలను ఎంతమందిని కరుస్తున్నాయి, పిల్లలు ఎంత ఇబ్బంది పడి కొంతమంది చనిపోతున్నారు. మరి ఘోరంగా అసలు అట్లా కుక్కల గురించి కాకుండా మనుషుల గురించి ఆలోచించండి. అంటే కుక్కల సంఖ్య పెరిగిపోతుంది కదా, మరి దానికి గల సొల్యూషన్ ఏముంటది? అది కార్పొరేషన్ చూసుకోవాలి, హైదరాబాద్ కార్పొరేషన్. దాని విషయంలో ఏం చేస్తే బాగుంటుంది పెద్దలు ఆలోచించాలి. అంటే దీంట్లో కూడా అవినీతి జరుగుతుంది. కుక్కల సంఖ్య పెరగకుండా ఉండాలి అంటే దానికి ఇంజెక్షన్స్ అవసరం. దానివల్ల అది ఇక్కడ ఇంజెక్షన్స్ లో కూడా అవినీతి జరగడం వల్ల ఇది ఇంజెక్షన్స్ అందట్లేదు, ఎక్కువ సంఖ్యలో పెరిగిపోతున్నాయని కూడా రేణు దేశాయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. దానిపైన మీ అభిప్రాయం? అవును, అవినీతి అయితే ప్రతి చోటలో ఉంది. అవినీతి ముందు తగ్గాలి. కుక్కల విషయం కంటే అవినీతి విషయం పట్టించుకోండి. 100 కోట్లు తింటున్నారు ఆఫీసర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి చాలా విడిగా జరుగుతుంది. కుక్కల కంటే ఆ మనుషుల గురించి ఆలోచించండి, చాలా బాగుంటుంది. అంటే ఆమె ఇంకొకటి కూడా చెప్పింది కదా, ఎక్కడైనా మీకు వీధి కుక్కలు కలిసినట్టు అయితే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను కానీ నా టీం కానీ వచ్చి మీకు సహాయం చేస్తాము అని చెప్పేసి చెప్తుంది కదా. కుక్కలు కరుస్తేనే మందు లేదు ఇంజక్షన్ ఇవ్వడానికి పిల్లలకు, ఆమె పోయి చెప్పే వరకు ఆగుతుందా? అది అంత పిచ్చి మాటలు ఇవన్నీ. అంటే ఇంకొకటి కూడా చాలా మంది జనాలు మోడర్న్ కుక్కలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి వీధి కుక్కలకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటారు? ఇంకా అవి వీధి కుక్కలు కాబట్టి పట్టించుకోవట్లేదు, మనుషులనే పట్టించుకోలేదు గవర్నమెంట్. చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, మనుషులనే పట్టించుకున్నప్పుడు కుక్కల గురించి ఎవరు పట్టించుకుంటారు? అందుకొరకు అనవసరం మా కుక్కల విషయంలో మనం నిర్ణయం అంటే గవర్నమెంటే తీసుకోవాలి. కుక్కల విషయం అయితే నష్టమే ఎక్కువ ఉంది. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు రేణు దేశాయ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో వైరల్ అవ్వడం కూడా ఉంది. స్ట్రీట్ డాగ్స్ వల్ల సేఫ్టీ ఉందా లేదా మీ అభిప్రాయం? స్ట్రీట్ డాగ్స్ వల్ల కొంచెం ప్రమాదం కూడా ఉంది మేడం. ఎందుకంటే మామూలుగా చిన్న పిల్లలు కానీ వాళ్ళు తెలియకుండా అటు ఇటు తిరిగేటప్పుడు ఆ వీధి కుక్కలు ఏమైతే వాటిని అవి కరుస్తున్నాయి. కరిచినప్పుడు వాళ్ళకు ఏవో రోగాలు రావడం కానీ రైబీస్ రావడం కానీ తెలుస్తున్నది. ఇంకోటి అంటే ఒక్కోసారి వాటికి టీకాలు ఇవ్వకపోతే అవి కరిచినా కూడా వీళ్ళకి తెలుస్తలేదు. మరియు ఇంకోటి ఏంటంటే దానివల్ల పిల్లలు చనిపోవడం కూడా జరుగుతుందండి. కానీ దానివల్ల కొంచెం ప్రమాదం అని అనుకుంటున్నాను నా అభిప్రాయం ప్రకారం. అంటే దీంట్లో స్ట్రీట్ డాగ్స్ కి ఇచ్చే ఇంజెక్షన్స్ లో కరప్షన్ జరిగింది అని కూడా ఆమె చెప్పడం జరిగింది కదా. అదే మాకు మాత్రం అంత ఐడియా లేదు మేడం, ఎందుకంటే అది మేము ఎక్కడ కూడా చూడలేదు. అంటే అంటే మనం ప్రత్యేకంగా చెప్పలేం కాబట్టి దాని గురించి టాపిక్ మాట్లాడదలుచుకోలేదు మేడం. వాటి సంఖ్య 100లో పెరిగిపోవడం జరిగింది కదా. మరి వేలలో ఉంది, వాటి సంఖ్య వేలలో ఉంది. కాకపోతే వాటి కరెక్ట్ మెయింటైన్ చేయాలి. గవర్నమెంట్ ఏంటంటే వాటిని ఒక సిస్టమేటిక్ గా మెయింటైన్ చేస్తే వాటి వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. వాటికి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? గవర్నమెంట్ వాళ్ళు చేయాలి మేడం, వాళ్ళకి ఏముండదు. ఎందుకంటే వాళ్ళు కుక్కలు తీసుకెళ్తారు, తీసుకెళ్తే నెక్స్ట్ వీధి వదిలేస్తున్నారు, మళ్ళీ అవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అలా కాకుండా తీసుకెళ్లి వాటికి ఒక సపరేట్ గా ఒక హోమ్ పెట్టి ఆ హోమ్ లో వాటిని పెంచుకుంటే అది బెస్ట్. అవి ఆమె ఇంకొక స్టేట్మెంట్ కూడా వచ్చింది కదా, ఎక్కడైనా మీకు వీధి కుక్కలు కరుస్తున్నట్టు అయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను కానీ నా టీం కానీ వచ్చి మీకు సర్వీస్ ఇస్తాము అని. ఓకే, ఆమె కరిచే వాళ్ళకి అది మనం వెయిట్ చేయలేం కదా, ఎప్పుడు కరిస్తే తెలియదు కదా. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, కొంత బండి మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి వెంబడి పడి కరుస్తున్నాయి అవి. అలాంటప్పుడు మనం చెప్పలేం కదా మేడం. కరిచిన తర్వాత ఏం చేయడానికి ఏమి ఉండదు కదా. కాబట్టి కొన్ని వాటిని మనం మెయింటైన్ చేయడం బెస్ట్ నాకు తెలిసిన ప్రకారంగా. అంటే గవర్నమెంట్ ఏమన్నా దీంట్లో హ్యాండ్ ఓవర్ తీసుకుంటే బాగుంటుంది అంటారా? మరి గవర్నమెంట్ ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు కూడా ఉండాలి. కాకపోతే ఏంటంటే కోఆర్డినేషన్ లో తీసుకెళ్తూ ప్రైవేట్ వాళ్ళు కరెక్ట్ ఇన్ఫార్మ్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాటిని తీసుకెళ్లి ఎక్కడో ఒక దగ్గర సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్ మేడం. అది స్ట్రీట్ డాగ్స్ కి చాలా మంది పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు కదా, అది చాలా ఇంపార్టెంట్. స్ట్రీట్ డాగ్స్ అంటే అది చాలా ఇంపార్టెంట్. అది